ఒక మ్యూజిక్ డైరెక్టర్ మీద విపరీతమైన ప్రేమతోని అలా ఇంటి పేర్లు మార్చేస్తూ ఉంటారు మన సినిమా లవర్స్ అందరూ కూడా. కారణం ఏందంటే ఆయన ఆ సినిమా హీరోలకి అంత బాగా మ్యూజిక్ ఇస్తాడని చెప్పేసి ప్రతీతి. ముఖ్యంగా తమన్‌ని నందమూరి తమన్ అంటారు. అలాగే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పుడు కొణిదెల తమన్ అంటారు. ఇలా డిఫరెంట్‌గా ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన పాట పాడుతున్నప్పుడు, ఆయన మ్యూజిక్‌కి చాలా సంబంధించి ఫ్యాన్స్ ఉంటారు. ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు హీరోకి బాగా కొడితే వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి పేరుని తగిలిచ్చేసి మనోడితో మాట్లాడుతూ ఉంటారు. ఇట్లా ఆయన కూడా ఎంజాయ్ చేస్తుంటాడు. దేనికంటే ఏ హీరో నాకు సినిమా ఇస్తే ఆ హీరో నాకు దేవుడిలాగా. ఆ రోజు ప్రేక్షకుడి ముందు వాళ్ళ హీరోని ఎలా ప్రెజెంట్ చేస్తాననేది నా మ్యూజిక్ ద్వారా నేను చూపించాలనుకుంటున్నానని చెప్పి అనేక సందర్భాల్లో తమన్ గారు చెప్పారు. అందుకే 'అఖండ' కానీ, 'అఖండ 2' కానీ, అంతకుముందు బాలకృష్ణ గారితో చేసిన 'లెజెండ్' కానీ, ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్‌లో ఉండేటట్టుగా చూసుకుంటాడు తమన్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాకి సంబంధించి ఆయన ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేయడానికి మొత్తం చేస్తున్నాడు. ఇంకా ఒక వారం రోజుల్లో సినిమా రిలీజ్ అనంగా చాలా కష్టపడి డే అండ్ నైట్ చేస్తున్నట్టుగా దర్శకుడు హరీష్ శంకర్ గారు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ టాపిక్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌కి సంబంధించి ఏమై ఉంటది? వాళ్ళకి ఏమైనా గొడవలైనయా? ఇట్లాంటి అనేక కాంట్రవర్సీస్‌కి అవకాశం ఉంటది. కానీ అలాంటిదేం ఉండకుండా తనకి ముందే చాలా రోజుల ముందు ఇలా స్కోర్ ఇస్తే, ఇలా సినిమా ఇస్తే నేను స్కోర్ చేస్తాను, లేదంటే నాకు కష్టమైపోద్దని ముందుగానే దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పడంతోని అంతా ఓకే కదా ఇచ్చేద్దాం అనుకున్న దర్శకుడు హరీష్ శంకర్ టయానికి దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పిన టయానికి ఇవ్వలేకపోయారంట. అందుకనే పాటల వరకు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంకా లాస్ట్ మినిట్‌లో ఇబ్బంది అవుద్దన్న ఒకే ఒక కారణంతోనే తమన్ గారితో ఉన్న పరిచయంతోని, తమన్ గారి మీద ఉన్న నమ్మకంతోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్‌ని' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా కూడా తమన్ గారు చేసేటట్టుగా ఒప్పందం కుదుర్చుకొని ఆయనతోని చాలా స్పీడ్‌గా రికవరీ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి హైలైట్స్‌లో చెప్పుకోవాలంటే గనుక ఒక్కొక్కసారి కొన్ని సినిమాలకు సంబంధించి పాటలు హిట్ అయినా అవ్వకపోయినా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడా చాలా సినిమాలు నిలబడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి. చూడాలి ఏమవుతుందో. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇంకొక వారం రోజులు రిలీజ్ అవుతుంది. తమన్ గారు ఎంత టాలెంట్ పెట్టారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి, అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్‌తోని అలాగా మాయ చేయబోతున్నారనేది ఇద్దరు సంగీత దర్శకులు ఒకే ఫ్రేమ్ మీద పేర్లేసుకోవటం అనేది చాలా తక్కువ టైంలో జరుగుతుంది. అది ఈ సినిమాకి జరుగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫ్యాన్స్ ఎలాగా ఏ రేంజ్‌లో ముందుకెళ్తారో, ఈ సినిమాకి సంబంధించి ఎలా ఆదరిస్తారో అనేది మనం త్వరలోనే చూస్తాం. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి అనేక విషయాలతో ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంటాను. నేను మీ శివ మల్లాల.